హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను కోడిగుడ్లు పచ్చిరొయ్యల కూర చేస్తున్నాను. ఆ కూర చూసి మీరు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మన కర్రీకి కావాల్సిన పదార్థాలు: మనం శుభ్రంగా కడిగి చేసుకున్న అరకిలో పచ్చిరొయ్యలు, 1 టేబుల్ స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు సరిపడినంత, ఉడకబెట్టి వేయించుకున్న గుడ్లు 6, 2 పెద్ద ఉల్లిపాయల తరుగు, పసుపు 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్, చివరగా కూరకి సరిపడినంత నూనె. ఇప్పుడు కూర చేసే విధానం చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు నూనె పోసుకుందాం. ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ద్వారగా వేయించుకోవాలి. ఇదండి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేస్తాం. ఇవ్వండి, శుభ్రంగా చేసుకుని పచ్చిమిర్చి దీన్ని బాగా కలియబెట్టుకుందాం. పసుపు కారం, తర్వాత గరం మసాలా, పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి అండి, 2 స్పూన్లు ధనియాల పొడి, ఉప్పు సరిపడినంత మళ్ళీ చూసి మనం వేసుకోవచ్చు. కూర కర్రీ అయిపోయిన తర్వాత మసాలా వేసుకోవాలి. ఈ మసాలా మొన్న అల్లం వెల్లుల్లిపాయ, తర్వాత కొబ్బరి వేసుకుందాం. మనం 1.5 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. మనం ఇది కలుపుకొని తర్వాత మనం గుడ్లు వేసుకొని బాగా ఉడికాక అప్పుడు మనం కొత్తిమీర జల్లుకొని దింపుకోవాలి. గ్రేవీ దగ్గర పడ్డాక మనం కోడిగుడ్లు వేసుకోవాలి. గ్రేవీ కొంచెం దగ్గర పడాలండి. చూడండి నూనె ఎలా తీరిందో. ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్నాం. వేసుకొని ఇలా కలుపుకుంటాం. ఇప్పుడు మనం మూత వేసుకొని 5 నిమిషాలు ఉడకబెడతాం. ఇప్పుడు మనం తీసి కొత్తిమీర చల్లుకోవాలి. కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. 2 నిమిషాల తర్వాత దింపేసుకుందాం. ఇప్పుడు దింపేసుకుందాం.
గుంగుమలాడే మన కర్రీ రెడీ. మీకు మళ్ళీ చూపించిన పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.